ఇక ఇట్లా మైక్ కటింగ్ అయ్యే వరకు అధ్యక్ష మైకులు కట్ చేశారా? మళ్ళీ కథల యాక్షన్ ఎప్పుడు? ఇక అట్లా వాడి వేడి చర్చలు నడుస్తుండే ప్రతిపక్ష నాయకురాలు లేచి, అధ్యక్ష నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కడే అడుగుతున్నాను, మీరు వేటను నిషేధించారు బాగానే ఉంది, మరి ఆ మత్స్యకారుడి ఇంట్లో ఆకలి కూడా నిషేధించారా? ప్రతిపక్ష నాయకురాలు ఇట్లా అడగంగానే సీఎం లేచి, మీరు అడిగింది ప్యాకేజీ లేదా వృద్ధి, అది తాత్కాలికం, నేను ఇవ్వబోయేది శాశ్వత పరిష్కారం. రాసుకోండి రికార్డుల్లోనే, ఇది నా స్టేట్మెంట్. ఇకపై తుఫాను హెచ్చరికల వల్ల ప్రభుత్వం ఎప్పుడైతే వేటను నిషేధిస్తుందో ఆ నిషేధిత రోజుల్లో ఉపాధి హామీ పథకం 10 దినాలుగా పరిగణిస్తాం. ఇక బిల్లును అసెంబ్లీలో పెట్టి ఇట్లా పాస్ చేసిండ్రు. మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. ఇక బిల్లు పాస్ అయినప్పుడు ప్రతిపక్ష పోలు దానికి వ్యతిరేకంగా సభలకే వెళ్ళిపోయినట్టే ఆ డ్రామాను కూడా మస్తుగా వండించిర్రు. అందరూ